హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మన ప్యాషన్. ఈరోజు మనం రివ్యూ అయిపోయే సినిమా ఆల్రెడీ షార్ట్స్లో చూశారు, ముందు పెట్టిన షార్ట్లో చూశారు. దేవరా ప్రతి ఒక్కడికి తెలిసిందే రిలీజ్ సినిమా అని. ఈరోజు ఇంకేంది దాని గురించి ఇంట్రడక్షన్. దేవరా ఎన్టీఆర్ వీరాంగం చేశాడు భయ్య. లిటరలీ సైఫ్ అలీ ఖాన్ అండ్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరి మీద నడుస్తుంది సినిమా మొత్తం కూడా. అండ్ చాలా బాగా పర్ఫామ్ చేశారు ఇద్దరు కూడా. కొండల మీద నాలుగు ఊర్లు కలిసికట్టుగా చేసేది ఆల్మోస్ట్ లైక్ పైరేట్స్ పని. అంటే షిప్పుల్లో నుంచి దొంగతనంగా సరుకును రవాణా చేయడం, వాటిని దించడం, వాటిని ఎవరికి చేర్చాలో వారికి చేర్చడం. అదే ఆ 4 ఊర్లకి ఉన్న ఆచారం. ఒకప్పుడు దానికి ఉన్న ఫ్లాష్ బ్యాక్ గురించి కూడా సినిమాలో బాగా ప్లేస్ చేశారు కొరటాల శివ గారు. అండ్ ది రీసెర్చ్ దట్ వెంట్ ఇన్ ఫర్ ద మూవీ వాజ్ రియలీ గుడ్. ఒక రకంగా చెప్పాలంటే సినిమాలో ఉన్న ప్రతి పాయింట్కి ఒక జస్టిస్ జరిగింది. ఇంకా సెకండ్ పార్ట్కి కూడా బొమ్మ బాగానే ఉంచుకున్న ఫీలింగ్ కూడా ఉంది నాకైతే. చాలా పాజెస్ తీసుకోవాల్సి వస్తుంది భయ్య రివ్యూ చెప్పడానికి కూడా. గొంతు పూర్తిగా పోయింది అరిచి. కొరటాల శివ రాసుకున్న ఎలివేషన్స్కి అనిరుద్ధిస్తున్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్స్ట్రాడినరీగా సింక్ అయింది. అండ్ చాలా నీట్గా ఫైట్ కొరియోగ్రఫీస్ కూడా చాలా బాగున్నాయి. నిజానికి చెప్పాలంటే చాలా రోజుల తర్వాత హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ చాలా ఎక్కువసేపు వాడినట్టు అనిపించింది. ఎక్కడా కూడా ఎక్సెప్ట్ ఫర్ వన్ ఫైట్ హియర్ అండ్ దేర్ గన్స్ చాలా తక్కువ వాడింది. సో ఈ హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ నచ్చే వాళ్ళందరూ ఈ ఫైట్స్ ఇవి చాలా బాగా నచ్చుతాయి. అండ్ కెమెరా వర్క్ దాని గురించి అయితే ప్రత్యేకించి చెప్పుకోవాలి భయ్య. నిజంగా చాలా బాగా షూట్ చేశారు. నైట్ సీన్స్ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా తీశారు. చాలా బాగా సింక్ అయింది. ఎన్టీఆర్ యాజ్ యూజువల్ చెప్పినట్టుగానే ది బెస్ట్ ఇచ్చారు. అండ్ డెఫినెట్గా ఇది మాత్రం చెప్పుకోవాలి మాస్టారు, రాజమౌళి జింక్స్ని బ్రేక్ చేశాడు మన ఎన్టీఆర్. థ్యాంక్స్ టు కొరటాల శివ. ఒక మంచి విషయం ఉన్న స్టోరీని పట్టుకుని దాని చుట్టూ మంచి క్యారెక్టరైజేషన్స్ రాసుకుంటూ, అలాగే సినిమా పేస్ ఎక్కడా డౌన్ అవ్వకుండా సెకండ్ పార్ట్కి తగినంత స్టోరీ ఉంచుకుంటూ తీసిన సినిమాయే ఈ దేవర. జనరల్గా నేను ఇప్పుడు బయట వింటుంది ఏంటంటే సెకండ్ హాఫ్ కొంచెం పేసింగ్ డౌన్, సెకండ్ హాఫ్ నాకు అంత అనిపించలేదు అని. బట్ స్టిల్ కొరటాల శివ లాస్ట్ 20 నిమిషాలు ఇచ్చిన క్లైమాక్స్ సీన్ కానీ షార్ట్స్ కానీ భలే తీశాడు. అండ్ కావాల్సినంత సస్పెన్స్ని స్టోరీని ఉంచుకున్నాడు సెకండ్ పార్ట్ కోసం. సో దాట్ ఆల్సో విల్ మేక్ సెన్స్. అండ్ సెకండ్ పార్ట్ కోసం ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. ఇంకేం చెప్పాలి, శ్రీకాంత్ బాగా చేశారు. అతనుకున్న క్యారెక్టర్ మటుకు అతను బాగా చేశారు. జాన్వీ కపూర్ హ్యాస్ ఎ వెరీ లిటిల్ రోల్ టు ప్లే. ప్రాబ్లీ సెకండ్ పార్ట్లో ఏమన్నా కొంచెం రోల్ ఏమైనా ఎక్స్టెండెడ్ రోల్ ఉంటుందేమో చూడాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ మెయిన్ పిల్లర్స్ అంటే కొరటాల శివ స్టోరీ, డైరెక్షన్, ఎన్టీఆర్ అండ్ సైఫ్ అలీ ఖాన్ యాక్షన్, అనిరుద్ మ్యూజిక్ అండ్ రత్నవేల్ గారి కెమెరా వర్క్. ఇవన్నీ కూడా సినిమాకి యాడెడ్ అసెట్స్ and definitely worth watching in theaters. So that's it for the review guys. So do like, share and subscribe to Mana Passion. Thank you.